ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించే మా పరమ తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చారు. ఆగస్టు మాసములో 1వ తారీఖున ప్రాతకాల వేళలో మీ సముఖములో చేరి మేం ప్రార్థిస్తున్నాం. దేవా, మీ మాటలు ధ్యానిస్తున్నా. ఈ మాసమంతా మీ రెక్కల చాటున మమ్మను కాచి కాపాడండి. దేవా, ఎంతమంది యూట్యూబ్ ద్వారా ఆయా స్థలాల్లో కూర్చొని వింటున్నారో వాళ్ళని కనికరించండి. ఎవరెవరు ఏ సమస్యల్లో ఉన్నా మీరు ఆదుకొనండి. భయంకరమైన కరోనా ప్రపంచమంతటా విస్తరించి భయాందోళన కలిగిస్తుండగా నిన్ను నమ్మిన బిడ్డలు ధైర్యంగా ఉండి మీ నామాన్ని హెచ్చించేదానికి కృప దయచేయండి. ఆ కరోనా వ్యాధిని దూరపరచనేరుకుంటున్నాం. ఇప్పుడు మీ మాటలు మీరే మాతో మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని, మీ ఆత్మ ప్రసన్నత మా మధ్య ఉంచమని, దేవా, వినే చెవులు, గ్రహించే మనస్సు ప్రతి వారికి అనుగ్రహించమని, నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడి మీ నామాన్ని హెచ్చించుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శ్రేష్టమైన భావ గూర్చి శిష్య బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందం నేర్పితివి. పరముడ నిన్ను ప్రముతించెదము, పరలోక ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడా వని తెలిసి కరములెత్తి జంట మోర్చి. శిరమును వంచి సరిగను వేడి సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవా. దీనుడవయ్యో ఇటముగా కొండ చేసిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శత్రుముఖ నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను. శాంతముతోని శత్రుల బ్రోవ సలిపిన ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా. ఈ దినము మన అంశము మోకాలుని ప్రార్థించుట. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మోకాలుని ప్రార్థించారు. అయితే బైబిల్ ప్రకారంగా ప్రార్థన చాలా అవసరమైంది.
అయితే ప్రార్థన పాపాన్ని దూరపరుస్తుంది. పాపము ప్రార్థన దూరపరుస్తుంది. ప్రార్థన చాలా అవసరమైంది. అయితే ప్రార్థన చట్టాన్ని మారుస్తుంది. ప్రార్థన ద్వారా అనేక అద్భుతాలు, మహత్కార్యాలు పరిశుద్ధ గ్రంథములు జరిగినట్లుగా చూడగలం. అయితే మరణించిన వారిని సైతము లేపాడు యేసయ్య. ప్రార్థన ద్వారా భక్తులు కూడా లేపారు. ప్రార్థనా శక్తి చాలా అవసరమైంది. అయితే ప్రార్థన అంటే మానవుని జీవితానికి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎంత అవసరమో రక్షించబడిన వానికి ప్రార్థన అంత అవసరమైంది. ప్రార్థన లేని కుటుంబాలు మృతమైన కుటుంబాలు. ప్రార్థన లేని వ్యక్తి మృత క్రైస్తవుడు. ప్రార్థన లేని సంఘాలు చచ్చిన సంఘాలు. అయితే ప్రార్థన చాలా అవసరమైంది. అయితే భూలోకాన్ని తలకిందలు చేసేది ప్రార్థన. అయితే ప్రార్థనకు ప్రాముఖ్యమైన వాడు యేసయ్యే. ఈ సమయంలో మోకాలుని ప్రార్థించే ప్రార్థనలు ఎవరెవరు చేశారు, ఏ సందర్భాల్లో చేశారు అనే విషయాన్ని మనము ధ్యానిస్తాం. అంశం ఏమిటి? మోకాలుని ప్రార్థన. నీల్ డౌన్ అండ్ ప్రే. గుటనే టేకర్ ప్రార్థన. పీటర్, పతరస్ అపోస్తల కార్యం 9వ అధ్యాయం 40 యాక్ట్స్ 9th చాప్టర్ 40. అయితే ఇక్కడ ఏం జరిగింది? పేతురు అందరిని వెలుపలికి పంపేశాడు. మోకాలుని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెనో. ఇక్కడ చదివిన వాక్యములో దైవజనుడు కనిపిస్తున్నాడు. పేతురు, తబితా అనే ఆమె ఉంది. ఆమె సత్క్రియలు చేసింది. అయితే కాయిలా వచ్చింది, మరణించింది. అప్పుడు దైవజనుడైన పేతురు కబురు పంపారు. అప్పుడు పేతురు వచ్చాడు. పేతురు వచ్చి ఇప్పుడు చదివిన మాట చూస్తున్నాం. అక్కడ అందరూ ఏడుస్తున్నారు. వాళ్ళందరిని బయటికి పంపించేశాడు. శవం దగ్గర దైవజనుడు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ప్రార్థన చేసి శవముతో మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడైనా శవముతో మాట్లాడామా? అయితే ఇప్పుడు శవముతో మాట తబితా లెమ్మనగానే. చచ్చిపోయిన ఆమెతో మాట్లాడండి దైవజనుడు. తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచింది. దేవుని స్తోత్రం. మూయబడిన నేత్రాలు తెరవబడ్డాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. నీ గ్రంథములోని ఆశ్చర్యమైన సంగతులు గ్రహించినట్టు నా నేత్రాలు తెరువు అంటున్నాడు భక్తుడు. అయితే దైవ సత్యాన్ని గ్రహించాలంటే మన నేత్రాలు తెరవబడాలి. అయితే ఇప్పుడు లేచి దైవజనుని చూసింది. చూచి ఏం చేసింది? కూర్చుంది. అయితే మొదట చనిపోయినామా కన్నులు తెరిచింది, లేచింది, కూర్చుంది. అక్కడ దైవజను సముఖములో కూర్చుంది. మరియా యేసు పాదాల దగ్గర కూర్చుని యేసుక్రీస్తు బోధలు వింది. యేసు పాదాల దగ్గర కూర్చుండే అనుభవం ఉందా సోదరి సోదరుడా? లేకపోతే ఈ దినము ఆగస్టు మాసంలో 1వ తారీఖున యేసు పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునండి. సరే, ఆ మాటని ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాం. బట్ పీటర్ పుట్ దెమ్ ఆల్ ఫోర్త్ and kneeled down and prayed
and turning him to the body side, Tabitha, arise. And she opened her eyes. And when she saw Peter, she sat up. పతరస్ ఘటనే టేకర్ ప్రార్థనాకి. ఇది పేతురు చేసి మోకాలుని ప్రార్థించిన ప్రార్థన. రెండవది చూద్దాం, స్తీఫన్. అయితే స్తెఫను అపొస్తలుల కార్యం 7వ అధ్యాయం 6వ వచనంలో మోకాలుని. ఎవరి స్తెఫను? స్తెఫన్ అంటే అర్థం ఏమిటి? స్తెఫన్ అనగా కిరీటముని అర్థం. ఈయన ఎవరు? పాస్టర్ గారా? బిషప్పా? కాదు. 7 మంది పరిచారకుల్లో ఒక పరిచారకుడు. పరిచారకుడే ఎంతో ఆత్మీయంగా ఉన్నాడు. ఈనాడు ఎలాగున్నారు? పరిచారకులు ఎట్లున్నారు? పాస్టర్లు ఎట్లున్నారు? బిషప్పులు ఎట్లున్నారు? గమనించండి, ఈ మాట చదువుతున్నాను. స్తెఫను మోకాలుని. స్తెఫను ఏం చేస్తున్నాడు? మోకాల్ని. ప్రభువా, వారి మీద ఈ పాపమును మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. బాగా గమనించండి, ఇక్కడ ఏ సందర్భంలో స్తెఫను గారు ధైర్యంగా దేవుని వాక్యాన్ని ఖండిస్తూ మాట్లాడుతున్నాడు. వింటున్న వారు కోపముతో మండిపడి పండ్లు కొరుకుతున్నారు. ఏం చేశారు? అతన్ని ఊరి వెలుపటికి లాగారు. ఎవరిని? స్తెఫన్ను. రాళ్లతో చామోతున్నారు. అయితే ఆ సందర్భం ప్రాణం పోతా ఉంది. స్తెఫను గారు ఏం చేశారంట? ప్రాణం పోతున్నా, దెబ్బలు తిన్నా, రక్తము కారుతున్నా మోకాలుని ప్రార్థిస్తున్నాడు. సోదరి, సోదరుడా, ఎంతగా నీ మోకాలుని ప్రార్థిస్తున్నావు? అయితే ఈ రోజులు మోకాలుని ప్రార్థించే సేవకులున్నారా? అయితే మోకాలుని ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? వారి మీద ఈ పాపమును మోపకమని గొప్ప శబ్దముతో పలుకుతున్నారు. ఎవరైతే రాళ్లతో కొట్టారో, ఈడ్చారో అటువంటి వాడు క్షమిస్తున్నాడండి. అయితే పరిచారకుడు కానీ యేసు నమూనాను అనుసరించాడు. సోదరి సోదరుల క్రైస్తవులు ఒకటి ముఖ్యం కాదు, యేసు నమూనాను అనుసరించాల. ఎంతగా నీవు నేను మన సంఘాల్లో ఉన్నవారు యేసు నమూనాను అనుసరిస్తున్నారు. స్టీఫన్ kneeled down and cried with loud voice, Lord, lay not this sin to their charge. And when he had said this, he fell asleep. ఈ మాటలు చెప్పి ఆయన ఈ లోకాన్ని వదిలిపెట్టారు. అయితే కాబట్టి ప్రభువు కొరకు జీవించాడు. ఎంతమంది నాడు ప్రభువు కొరకు బ్రతుకుతున్నారు? తిండి కొరక, కోటి విద్యలు కూటి కొరకంట. కూటి కొరకు బ్రతకద్దా, ప్రభువు కొరకు బ్రతుకు. నీ కూడి ఇస్తాడు, గుడ్డలు ఇస్తాడు. ప్రభువు కొరకు బ్రతికే బ్రతుకు కావాలి. ప్రభువు కొరకు ప్రాణం పెట్టి క్రైస్తవులు కావాలి, సేవకులు కావాలి, అటువంటి వారు కావాలి. సరే, మూడవది పౌలు. యాక్ట్స్ 20:36-38. పౌలు ఇలాగు చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసింది. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. వారికి మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించిరి. పౌలు మెడ మీద పడి అతన్ని ముద్దు పెట్టుకుని వారు ఓడ వరకు అతని సాగనంపి.
పౌలు ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి. దమస్కు మార్గంలో యేసు అతను సంధించారు. అతని జీవితం మారింది. అప్పటి ప్రభువు కొరకు జీవించారు. గ్రామమనక, పల్లెనక, సముద్రాలు దాటుతూ, ఆరోగ్యమనక, తిండెనక, సౌకర్యాలు చూసుకోలే, యేసు కార్యాల్లో ముందుకు సాగుతున్నాడు. వృద్ధాప్యంలోనికి వచ్చాడు. చివరి గడియల్లో ఉన్నాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు. అయితే ఇంక నా ముఖము చూడడని. ఆ మాటకు విశ్వాసులంతా ఏడ్చారట. ప్రభువు ఇక్కడ పౌలు మెడ మీద పడి అతను ముద్దు పెట్టుకుంటున్నాడు. ఓడ వరకు సాగనంపుతున్నారు. Paul kneeled down and prayed with them all. అందరి కొరకు ప్రార్థన చేశారు. నీ కొరకే ప్రార్థన చేసుకో. ఈ రోజుల్లో అందరి కొరకు ఎలా ప్రార్థన చేస్తావు? మొదట మీ కొరకు ప్రార్థన చేసి నేర్చుకోండి. ఆ తర్వాత ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేసి నేర్చుకోండి. And they all wept sore and fell on Paul's neck and kissed him, sorrowing most of all for the words which he speak, that they should see his face no more. And they accompanied him unto the ship. Paulus घुटने टेक और उन सबके साथ प्रार्थना की. నాలుగవ వ్యక్తి దానియేలు. డానియల్ 6 చాప్టర్ 10th వర్స్. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ ప్రత్యేకంగా రాజుగారు ఒక శాసనం చేశాడు. ఏమి శాసనము? ఎవరు కూడా ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు అని శాసనం చేశారు. ఎందుకంటే దానియేలుకు ప్రార్థన లేకుండా ఉండలేడు. ఈ దినాల్లో ప్రార్థన లేకుండా ఎంతమంది ఉన్నారు? క్రైస్తవులు ప్రార్థన చేసుకోరండి. కొంతమంది పాస్టర్లే ప్రార్థన చేయరు, నామకార్థం అంతే. ప్రార్థనా జీవితం చాలా అవసరం. ప్రార్థనా శక్తిని పుంజుకోవాలి. అయితే ఇప్పుడు రాజుగారు శాసనం చేశారు, ఎవరు కూడా ప్రార్థన చేయకూడదని. ఎందుకు? దుండగులు దానియేలు మీద నెపం పెట్టేదానికి. రాజుగారికి కుట్ర తెలియదు. అయితే శాసనం మీద సంతకం చేశాడు. అయితే శాసనం అయిపోయింది. ఎవరు కూడా అయితే ఎన్ని రోజులు? 30 రోజులు ఎవరికి ప్రార్థన చేయరు. సరే, ఈయన ప్రార్థన లేకపోతే ఉండలేదు కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏమిటి? ఇట్టి శాసన సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను. శాసనము దానియేలుకు తెలుసు. అతను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము 3 మోకాలుని ప్రార్థన చేస్తాడు. మనం ఒక పూట కూడా చేసుకోము. 3 సార్లు ప్రార్థన చేస్తున్నాడు దేవుడు. డ్యూటీ ఎగరగొట్టి కాదు. అయితే విరామ కాలములో అయితే ప్రార్థన చేస్తున్నాడు. అయితే నూతన నిబంధన గ్రంథం ప్రకారంగా నీ గదిలోనికి వెళ్ళి తలుపులు కిటికీలు మూసి ప్రార్థన చేస్తుంది. అయితే ఇక్కడ ఇతను ఏం చేసాను? అనుదినము 3 మోక తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచుండెను. ప్రార్థనలో స్తుతి ఇమిడి ఉండాలి. స్తుతి లేని ప్రార్థన సరైనది కాదు. స్తుతి కూడా అవసరం. సోదరి, సోదరుడా, నీ ప్రార్థనలో స్తుతి ఉందా? ఎప్పుడు అడుక్కునే బ్రతికేనా? ఈ పని చేసావు, నీ స్తోత్రమై అని చెప్పావా? చాలామంది అడుక్కునే బ్రతికి
అయితే దేవుడు ఎన్ని మేలు చేశాడు. ఈ 2020లో ఈ ఆగస్టు మాసం 1వ తారీఖు వచ్చావు, ఎన్ని మేలు చేశాడు. ఎందరో కరోనాతో మరణించారు. ప్రపంచంలో దాదాపు 6 లక్షల మంది మరణించారు. ఈనాడు పేపర్లో చూస్తే భారతదేశంలో 3వ స్థానంగా ఉంది ఈ కరోనా వ్యాధి. అయితే ఎంతగా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ వ్యక్తిగతంగా నీ కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అయితే ప్రార్థన అవసరమైంది. అయితే ఇక్కడ గమనించండి. నౌ ఇన్ డానియల్ న్యూ దట్ ద writing was signed, he went into his house, and his windows being open in his chamber towards Jerusalem, he knelt upon his knees 3 times a day and prayed and gave thanks before his God. दानिएल दिन में 3 बार अपने परमेश्वर के सामने घुटने टेक कर प्रार्थना और धन्यवाद करता था. అయితే రాజుగారు పిలిపించాడు, అడిగాడు. ఆవిడ ప్రార్థన చేసింది వాస్తవమే. నీ చట్ట ప్రకారంగా ఏం చేయాలా? సింహ బోన్లు ఇయ్యాలి. ఏంటి వద్దని చెప్పలేదే. దానియేలు రాజుకు చాలా ఇష్టం. కానీ శాసనం ప్రకారంగా దానియేలుని తీసుకెళ్ళి ఆకలికి అలమటిస్తున్న సింహాల గుహలోనికి తోశారు. సింహాల ఆకలి పోయిందండి. భక్తుడు వెళ్ళిన వెంటనే హాయిగా ఉన్నాడు. అయితే సాయంకాలం వేశారు. ఇంకా రాత్రికి నిద్రపోకముందు ప్రార్థన చేసుకున్నాను. మనము టీవీలు చూస్తాం, అట్లే పనుకున్న ప్రార్థనలో ఏమిలే. అయితే ఈ దానియేలు గారు సింహాలతో చెప్పింటాడు, ఏ సింహాలారా రండి, ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి మనకు హాయిగా నిద్ర పట్టిందండి. సింహాల ఆకలి తీరింది. రాజుగారు రాజభవనములో ఉండి నిద్ర పట్టలేదు. ఉదయకాలమే గద్గద స్వరముతో గుహ దగ్గరికి వచ్చాడు. కేకలేసుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నువ్వు అనుదినం సేవిస్తున్న దేవుడిని రక్షించనా? ఆ మాట అనుకుంటూ వస్తుంటే దానియేలు ఏం చేశాడు? రాజు చిరంజీవి అవుగాక దీవిస్తున్నాడండి. నీ శత్రువుని దీవిస్తావా? అసలు ప్రార్థన చేస్తావా నీ శత్రువు కొరకు? ఈయన దీవిస్తున్నాడు. ఎవరైతే కుట్ర చేసి ఈ శాసనానికి ప్రేరేపించారో అటువంటి వారిని తీసుకొచ్చారు. సింహాలు ఇంకా గుహ దగ్గరికి రాకమని చీల్చి చెండాడి ఎముకలు సహా పిండి పిండిగే. చెరపకురా చెడదాం, చెడగొట్టే పని. అయితే దానియేలు దేవుని మీద అనుకున్నాడు, ప్రార్థనాపరుడు. ఎవరు ఎన్ని చెప్పినా దేవుడు అతని పక్షం, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడండి? సరే, 5వది ఎజ్రా గారు. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనము 6వది. ఎజ్రా 9th చాప్టర్ 5th verse and 6th verse. ఎజ్రా అంటే అర్థం సహాయము అని అర్థం. సాయంత్రపు అర్పణ వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని మోకాళ్ళ మీద పడి నా దేవుడైన యెహోవా తట్టు చేతులెత్తి, నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తుకొనుటకు సిగ్గుపడి ఖిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలకు పైగా హెచ్చి ఉన్నవని, మా అపరాధములు
ఆకాశమంత ఎత్తుగా పెరిగినట్లు ఐ ఫెల్ అపాన్ మై నీస్ గుఠనోం కే బల్ చుకా. కాబట్టి ఎజ్రా గారు అయితే భారముతో ప్రార్థన చేశారు. ఎంతగా మనం పాపాన్ని ఒప్పు మా దోషములో మా తలకు పైగా ఇచ్చి ఉన్నాయి. ప్రార్థనకు అడ్డుబండ పాపం. పాపమును ఒప్పుకోకుండా సరి చేసుకోకుండా నీవెంతగా ప్రార్థించిన లాభం లేదు. మొదట పాపాన్ని ఒప్పుకోవాలి. ప్రార్థనకు అడ్డుబండ పాపం. సోదరి సోదరుడా, పాపాన్ని ఒప్పుకోకుండా ప్రార్థన చేయొద్దు. ఎక్కడ పాపం దాచిపెట్టావు ఆయన చూస్తున్నాడు. ఆయన లోకమంతా చూస్తున్న దేవుడు. 6వది సొలొమోన్ 2 Chronicle 6th chapter 13th verse. తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తుగల ఇత్తడి సర్పమును ముంగిట ఇత్తడి చప్పరమును అయితే ముంగిట ఆవరణనుంచి దాని మీద నిలుచుండి సమాజముగా కూడి ఉన్న ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్టని ప్రార్థన చేసింది. అయితే సొలొమోను మంచి జ్ఞాని. అయితే ఆయన కూడా ప్రార్థన చేశారు. ఎలాగో మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేశారు. kneel down upon his knees before all the congregation of Israel and spread forth his hands towards heaven. सारे इस्राएल की सभा के सामने घुटने टेक कर स्वर्ग की ओर हाथ फैलाए हुए गया. सरे 7వది దావీదు Psalm 109:24. ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయన. శరీరం ఏమైందంట? పుష్టి తగ్గిపోయింది. ఎక్కువ ఉపవాసం ఉంటే మోకాళ్ళు బలహీనమైతాయట. అయితే నా శరీరము పుష్టి తగ్గిపోతుందన్న. మై నీస్ ఆర్ వీక్ త్రూ ఫాస్టింగ్ అండ్ మై ఫ్లెష్ faileth of fatness. उपवास करने करते मेरी घुटन निब्बल हो गई और मुझे में चर्वनी रखे से मैं सूख गया हूं. చివరిగా 8వది యేసు ప్రభు కూడా మోకాళ్ళని ప్రార్థించాడు. ఆయన సృష్టికర్త అండి, సమస్తము కలుగజేసిన వాడు. మాను రక్షించేదానికి పరలోక మహిమను వదిలిపెట్టి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన కూడా మోకాలుని ప్రార్థించాడు. లూకా సువార్త లూక్ గాస్పెల్ 24th chapter 41-42. వారి ఎదుట నుండి రాతివేత దూరం వెళ్ళి, రాతివేత దూరం అంటే రాయి చేయి తీసుకొని ఎంత దూరం విసురుతామో అంత దూరం అన్నమాట. దూరం వెళ్ళి మోకాలుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి నీ చిత్తమైతే తొలగించుము అంటున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు. భారముతో ప్రార్థిస్తున్నాడు. చెమట రక్త బిందులుగా మారిపోతా ఉంది.
శిష్యులేమో నిద్రవం, వాళ్ళు లేపు ఒక్క గంట సేపైనా మేల్కొనలేరా? సోదరుల ప్రవేశం మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. నీల్ డౌన్ అండ్ ప్రేడ్. గుఠనీ టేకర్ ప్రార్థనా కర్నీలని. సోదరి సోదరుడా, ఈ యొక్క ఆగస్టు మాసములో ఈ ఉదయకాలమున మోకాలుని ప్రార్థించిన ఎనమండుగును మీ మధ్యకి తీసుకొచ్చాను. ఒకరెవరు? పేతురు. రెండవది ఎవరు? స్టెఫన్. మూడవది ఎవరు? పౌలు. నాలుగవది ఎవరు? దానియేలు. ఐదవది ఎవరు? ఎజ్రా. ఆరవది ఎవరు? సొలొమోను. ఏడవది ఎవరు? దావీదు. ఎనిమిదవది యేసు. మనం ఎట్లా చేస్తున్నాం? మోకాలుని ప్రార్థించే ప్రార్థన చేస్తున్నావా? ఏదో ముసలోళ్ళు అయిపోయి మోకాలు నొప్పులుంటే అది వేరే. ఈనాడు యవనస్తులు, కుర్రపిల్లలు కూడా మోకాలుని ప్రార్థన. తల్లిదండ్రులారా, మీరు మోకాలునండే మీ పిల్లలకు మోకాలుని ప్రార్థించే నేర్పించండి. రకరకాల విద్యలు నేర్పిస్తున్నాం, మోకాలుని ప్రార్థించే నేర్పించవా? అది ప్రాముఖ్యమైంది. మీ పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి. సోదరి సోదరుడా, ఈ ఆగస్టు మాసంలో మోకాలుని ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని గురించి మనం విన్నాం. మన జీవితాలు ఎలాగున్నాయి ఆలోచించండి. ఇంకా ఈ అనుభవంలోనికి రాకపోతే ఒక తీర్మానం తీసుకో. ఈ మాసములో ప్రభువా, మోకాలుని ప్రార్థించేదానికి నా కృప చూపించేయాలి. ఇంకా రక్షించబడకపోతే రక్షించబడు. యేసు హృదయం ఇకపోతే యేసు హృదయం వేయి. యేసయ్యా, నేను పాపినయ్యా, నా హృదయంలో రా ప్రభు అని అడుగో. నేను యేసయ్యకు నా హృదయం ఇచ్చి 1961 ఫిబ్రవరి 15వ తారీఖు 80 సంవత్సరాలైంది. నా వయస్సు 81. యేసై నమ్ముకుని 60 సంవత్సరాలైంది. ఎన్నో కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సోదరులు నా దేవుడు వదిలిపెట్టాడు. ఇప్పటికి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి తెల్లవారుజాము 3 గంటలకు లేస్తా. భారముతో, వేదనతో, కన్నీటితో ప్రార్థన చేస్తాను. ప్రార్థనకు అలవాటు పడండి. పనికిరాని వాటికి అలవాటు పడద్దో. ప్రార్థనా జీవితం కలిగి ముందుకు సాగండి. నీ కుటుంబ సమస్యలు ఏవైనా సరే, మన దేశం కొరకు, మన సంఘాల కొరకు, విశ్వాసుల కొరకు, అనేకులకు భారముతో, వేదనతో, కన్నీటితో, ఉపవాసాలతో మొరపెట్టి దేవుని మహిమ పరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనకు పాత్రుడవైన మా యేసయ్యా, మోకాలుని ప్రార్థించిన వారిని ఈ ఆగస్టు మాసములో 1వ తారీఖున 80 మా ముందుకు తెచ్చా. మేమెట్లున్నామో పరీక్షించుకునే దానికి కృప దయచేయండి. మోకాలుని ప్రార్థించే అనుభవం మాకు దయచేయండి నాయనా. మా సంఘాల్లో, మా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, క్రైస్తవ సమాజాలన్నీ ఈ అనుభవం సాగిపోయేదానికి కృప దయచేయండి దేవా. భయంకర కరోనాతో బాధపడుతున్నటువంటి దేశాలు, ప్రపంచమంతటా ఉన్నాను దేవా, మీరే కనికరించండి. మేము నివసిస్తున్న రాష్ట్రంలో కనికరించండి. మీ కృప దయచేయండి. మా సంఘాల్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఆ కుటుంబాలన్నిటి మీద మీ హస్తం ఉంచండి. యేసు రక్తాన్ని ప్రోక్షింపచేయండి. అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యాలు చేయమని, అపవాదికి లయపరిచి మీ శక్తిని కనపరుచుకున్నామని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసు క్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క సహవాసం ఆయా స్థలాల్లో కూర్చొని
యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ మీద ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ తోడైన గాక తండ్రి. ఆమేన్.